హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఇషిరా సిల్వర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్. మన స్టోర్ వచ్చేసి హేస్రావ్ నగర్ మెయిన్ రోడ్ మీద కేఎఫ్సి పక్కనే ఉందండి. అండ్ ఇక్కడ 92.5 సిల్వర్ జ్యువెలరీ అంతా అవైలబుల్గా ఉంటుందండి. ఇవాళ మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి రూబీస్ అండ్ సీజెడ్ కాంబినేషన్తో వచ్చిన నెక్లెసెస్ అండి. ఇవి బిలో 20,000 రేంజ్లో ఉన్న నెక్లెసెస్ అండి. గిఫ్టింగ్కి చాలా పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ కలెక్షన్లో మనం చూడబోయే ఫస్ట్ పీస్ అండి. ఈ పీస్ని చూసారంటే ఆల్టర్నేట్గా మనకి మోటివ్స్ వచ్చాయండి. ఇక్కడ వచ్చేటప్పటికి బిందీ షేప్లో ఉన్న రూబీ వచ్చింది. చుట్టూరా మనం సీజెట్స్ వచ్చాయండి. ఇక్కడ ఇదంతా జాల్ వర్క్ అండి ఇక్కడ చూసారంటే. అండ్ ఈ కాంబినేషన్లో చైన్ వచ్చిందండి. పైన కింద వచ్చేటప్పటికి అమ్మవారి లాకెట్ వచ్చిందండి. చూసారా, లక్ష్మీ అమ్మవారు నవ్వుతూ కమలం మీద కూర్చున్నట్టు ఉందండి. చేతిలో చెరుకు గడలు కానీ అసలు ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి. అసలు కింద వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ మనం చిన్న పార్ట్ని లాకెట్లా ఇచ్చామండి. హ్యాంగింగ్ వచ్చేటప్పటికి ఒక్కటే పర్ల్ ఉంది అండ్ గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. దీనికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ చూసారంటే మనం ఈ చాన్బాలి టైప్ ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసాము. మధ్యలో రూబీస్ వచ్చాయి, చుట్టూరా సీజెట్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసారంటే మీకు ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ లీవ్స్ ఉన్నాయండి. ఇక్కడ కింద హ్యాంగింగ్ వచ్చి పర్ల్ అండ్ గోల్డ్ బాల్ హ్యాంగింగ్ వచ్చింది. ఇదే కాదండి, ఇది చూడండి మన దగ్గర ఇలా స్టడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఈ స్టడ్స్లో మనకి చూడండి బిందీ షేప్లో రూబీ వచ్చింది, చుట్టూ ఇక్కడంతా సీజెట్స్ వచ్చాయి. ఇది కూడా మనం దీనికి మ్యాచ్ చేసుకోవచ్చండి. సో మీకు ఇలా ఏమైనా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే మాకు చెప్పండి, మీ నెక్లెస్ పంపిస్తే మేము మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మీకు ఫోటోలో పంపిస్తాం. ఇది మన సెకండ్ పీస్ అండి. ఇక్కడ పైనంతా ఫ్లోరల్ డిజైన్స్తో వచ్చిందండి. మధ్యలో లక్ష్మీ అమ్మవారు కూర్చున్నట్టున్నారండి. ఇది యాంటిక్లో వచ్చిందండి. అండ్ మళ్ళీ మనకి ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్స్ వచ్చాయి. మళ్ళీ లక్ష్మీ అమ్మవారు వచ్చారండి. ఈ లాకెట్కి వచ్చేటప్పటికి మధ్యలో ఫ్లవర్ వచ్చిందండి. చిన్న రూబీ స్టోన్ వచ్చింది, చుట్టూరా మనం సీజెట్స్ ఇచ్చాము. అండ్ పైన నెమళ్ళు ఉన్నాయండి చూసారంటే. కింద హ్యాంగింగ్గా ఒక చిన్న లాకెట్ ఇచ్చామండి. సెంటర్లో మనకి లక్ష్మీ అమ్మవారు కూర్చున్నట్టున్నారండి కమలం మీద. అండ్ అటు ఇటు ఫ్లవర్స్ వచ్చింది, ఫ్లోరల్ ప్యాటర్న్ ఉందండి. కింద సీజెట్స్ వచ్చాయండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనం రింగ్స్ అనేవి ఇచ్చేసామండి. ఈ రింగ్స్కి మీకు కాంబినేషన్గా ఏమైనా కావాలంటే అవి పెట్టుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు రూబీస్ కావాలంటే రూబీస్, లేదా పర్ల్స్ కావాలంటే పర్ల్స్ కాంబినేషన్, లేదా గోల్డ్ బాల్స్ కావాలంటే గోల్డ్ బాల్స్ కాంబినేషన్ పెట్టుకునేటట్టు ప్రొవైడ్ చేసామండి. మీకు ఏది కావాలంటే అది అటాచ్ చేసి ఇస్తాము. అండ్ దీనికి మ్యాచింగ్గా వచ్చేటప్పటికి మనం బుట్టలు మ్యాచ్ చేసాము. ఈ బుట్టల్లో మధ్యలో చూసారంటే మీరు రూబీస్ ఉన్నాయండి, చుట్టూరా సీజెట్స్ ఉన్నాయి నెమల్ షేప్స్లో. ఇక్కడ చిన్న చిన్న ప్యారెట్స్ వచ్చాయి. ఇందులో కూడా చిన్న రూబీ స్టోన్స్ అండ్ సీజెడ్ స్టోన్స్ వచ్చాయండి. ఈ బుట్ట చూసారంటే ఈ బుట్టలో మనకి బిందీ షేప్లో ఎంబ్రాయిల్స్ వచ్చాయండి. మధ్యలో మనకి లీవ్స్ డిజైన్స్ వచ్చాయి. ఈ బుట్ట ఒక్కటే పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అనార్కలీస్ మీదకి కానీ గాగ్రాస్ మీదకి కానీ ఈ బుట్ట ఒకటే పెట్టుకుంటే చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది. ఇది మన నెక్స్ట్ పీస్ అండి. ఈ పీసెస్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ పీసెస్ అండి. ఇవి అండర్ 15,000 ఉంటాయి. మధ్యలో వచ్చేటప్పటికి మనకి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉన్నారండి, చుట్టూరా పికాక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అంతా సీజెడ్ కాంబినేషన్తో వచ్చిందండి. డిఫరెంట్ మోటివ్స్ తోటి ఉన్నది. కింద మనం చూస్తే గనక మధ్యలో ఒక రూబీ స్టోన్ వచ్చిందండి, చుట్టూరా సీజెట్స్ వచ్చాయి. అండ్ ఈ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఈ పీస్ అనేది ట్రెడిషనల్గా ఉంటుంది, చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. అండ్ కింద వచ్చేటప్పటికి హ్యాంగింగ్స్ మనకి రూబీస్ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి. వీటికి మ్యాచింగ్గా మనం బుట్టలు ఇచ్చామండి. మధ్యలో మనకి బిందీ షేప్లో రూబీ వచ్చింది, చుట్టూరా సీజెట్స్ వచ్చాయి. అండ్ ఈ బుట్టను చూసారంటే ఇవి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చూడండి. బుట్ట షేప్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. పైనంతా నగిషి వర్క్ వచ్చిందండి. ఈ బుట్టను చూసారంటే మనకి వర్టికల్గా ఫస్ట్ అంతా సీజెడ్ స్టోన్స్ స్టడ్ అయి ఉన్నాయండి. కింద పర్ల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. ఇది మన నెక్స్ట్ పీస్ అండి. ఇది చూసారంటే చాలా సింపుల్గా ఉంది, కానీ చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉందండి. పైన అంతా ఫ్లోరల్ షేప్లో సీజెట్స్ వచ్చాయి. ఇక్కడ చూసారంటే బిందీ షేప్లో ఉన్న రూబీస్ వచ్చాయండి.
మధ్యలో మనకి సీజెడ్ స్టోన్స్ అనేవి ఇచ్చాము. అండ్ లక్ష్మీ అమ్మవారు కూర్చున్నట్టున్నారండి. చుట్టూ లీవ్స్ వచ్చాయి. ఆ లీవ్స్లో కూడా మనకి సీజెడ్స్ వచ్చాయండి. హ్యాంగింగ్గా ఒక చిన్న హాఫ్ బుట్టని ఇచ్చామండి. దానికి కింద హ్యాంగింగ్స్గా మనకి రూబీస్ అండ్ పర్ల్స్ వచ్చాయి. దీనికి మనం మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ ఇవి ఇచ్చామండి. పైన రూబీ వచ్చింది, కింద సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్లో మనకి గోల్డ్ బాల్ అండ్ రూబీ హ్యాంగింగ్స్ వచ్చాయండి. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. ఇది మన నెక్స్ట్ పీస్ అండి. ఈ పీస్ని చూసారా, అసలు షైన్ అనేది ఎంత బాగుందో. ఇది ప్రతి వాళ్ళకి సెట్ అవుతుందండి. చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది గోల్డ్ జ్యువెలరీకి ఏం తక్కువగా లేదండి. ఇక్కడ చూసారంటే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయండి. రూబీస్ అండ్ సీజెడ్ కాంబినేషన్లో వచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్లెస్ అండి. ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చేటప్పుడు మనకి సేమ్ రూబీ అండ్ పర్ల్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. వీటికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ ప్రొవైడ్ చేసామండి. ఈ ఇయర్ రింగ్స్ కూడా రూబీ అండ్ సీజెడ్ కాంబినేషన్తో వచ్చిన ఇయర్ రింగ్స్ అండి. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. ఇది మన నెక్స్ట్ పీస్ అండి. ఈ పీస్ని చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది. టీనేజర్స్కి చాలా బాగా సెట్ అవుతుందండి. మనం కూడా చిన్న అకేషన్స్కి వేసుకెళ్ళచ్చు. ఇది చూసారంటే మీకు బొట్టు షేప్లో వచ్చిందండి పైది. అండ్ మధ్యలో మనకి పికాక్స్ వచ్చాయి. అండ్ ఈ పికాక్కి కూడా కార్వింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ పీస్ అండి. మధ్యలో లక్ష్మీ అమ్మవారు చుట్టూ సింహాసనం లాగా వచ్చిందండి. గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. దీనికి మ్యాచింగ్గా మేము బుట్టలు చేసామండి. మధ్యలో వచ్చేటప్పటికి మనకి రూబీస్ వచ్చాయి, చుట్టూ సీజెడ్స్ వచ్చాయండి. సీజెడ్ బుట్ట అండి, చిన్న సీజెడ్స్ తోటి ఉంది. అండ్ గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి. మన నెక్స్ట్ పీస్ని చూద్దాం రండి. ఇది మన లాస్ట్ పీస్ అండి. ఈ పీస్ని చూడండి, దీని లస్టర్ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి పెద్దవాళ్ళకి ఇలాంటి దిద్దులు ఉండేవి కదండి, ఆ మోడల్ని తీసుకుని మనం ఇలా డిజైన్ చేయించామండి. మధ్యలో వచ్చేటప్పటికి మీకు ఆల్టర్నేట్గా ఇలా డిఫరెంట్ షేప్స్ వచ్చాయి చూడండి. అండ్ లాకెట్ వచ్చేటప్పటికి నెమలి లాకెట్ వచ్చిందండి. చుట్టూరా ఫ్లోరల్ షేప్లో సీజెడ్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్కి మనం పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ ఇచ్చామండి. ఈ బుట్టల్ని చూసారా, పైన అంతా పెద్దగా మనకి రూబీ స్టోన్ వచ్చిందండి. చుట్టూరా మనకి సీజెడ్స్ వచ్చాయి. అండ్ ఈ బుట్టని చూస్తే కూడా బుట్టలో మధ్యలో మనకి రూబీస్ వచ్చాయండి, చుట్టూరా సీజెడ్స్ వచ్చాయి. ఇవి చూసారంటే చాలా షైన్ ఉన్నాయండి. అండ్ హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి మనం గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ ఇచ్చాము. చూసారు కదండి ఇవాళ కలెక్షన్ అంతా. సీజెడ్ అండ్ రూబీ కాంబినేషన్ వస్తాయి. నెక్లెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ రాయల్ లుక్ అనేది వస్తుంది. మీకు గనక ఈ పీసెస్లో ఏదైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ 9914123567కి పంపించండి. మేము డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.